హాయ్ అండి. ఎవ్రీడే మార్నింగ్ మీకు వాకింగ్ వెళ్ళే అలవాటు ఉందా? నాకైతే ఉంది. నేను ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్తాను. ఎవరికైనా చిన్న పిల్లలు గనుక ఉన్నట్లయితే మార్నింగ్ వాకింగ్ అనేది కొంచెం వీలు కాదు కదా! అలాంటి వాళ్ళు సాయంత్రం వెళ్ళండి వాకింగ్‌కైతే. మీరు మామూలుగా మీ దగ్గరున్న పార్క్‌కైతే వెళ్ళండి. అప్పుడేంటంటే కొంచెం పిల్లలు ఆడేటివి గూడా ఉంటాయి గదా! వాళ్ళ పిల్లల్ని ఆడిపించుకుంటూ మీరు వాకింగ్ గూడా చేసుకోవచ్చు. అయితే మా ఇంటి దగ్గర గూడా ఒక పార్క్ అనేది ఉంది. కాకపోతే అది చాలా చిన్నగుందనమాట. ఒక 2, 3 రౌండ్‌లు వేయగానే సరిపోయేటనిపిస్తుంది. వాకింగ్ ఏమో అంత ఎక్కువ చేయలేము. సరే అని చెప్పేసి స్టార్టింగ్ మా వారు నేను రోడ్డు మీద నడిచేవాళ్ళమనమాట. సో, ఇలా అయితే కాదని చెప్పేసి మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు 2 కిలోమీటర్స్ అవతల చాలా పెద్ద పార్క్ ఉందని చెప్తే ఇక్కడికొచ్చాం. ఇక్కడికొస్తే చాలా పెద్దగా ఉంది పార్కు. అసలు ఈ పార్కులో చాలా పూల మొక్కలున్నాయి, పండ్ల మొక్కలు గూడా ఉన్నాయి. అసలు మామిడి మొక్కలైతే మామిడి చెట్లు మొత్తం మామిడి తోటలాగానే ఉంది. మరి మామిడికాయలు కాసే సీజన్‌లో మరి అవి దక్కుతాయో లేవో నాకైతే డౌటే. ఎందుకంటే ఇది రెండో రోజే నేను పోయింది. చాలా పూల మొక్కలున్నాయి. రామబాణం మొక్కలున్నాయి, మందార, మల్లె అన్నీ ఉన్నాయి. తర్వాత పండ్ల మొక్కలు గూడా దానిమ్మ, మామిడి, తర్వాత ఈ టేకు చెట్లు, పారిజాతం చెట్లు అన్నీ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఈ మామిడి చెట్లను చూస్తే నాకేమనిపించిందంటే, అరే! ఇక్కడ చెట్ల తీర్థం పోతే బాగుండేది అనిపించింది. అంటే చెట్ల తీర్థం అంటే వనభోజనాలు. అంటే తెలంగాణలో చెట్ల తీర్థం అంటారు. అంటే వనభోజనాలు కార్తీక మాసంలో చాలా బావుంటుంది. అలా ఇక్కడ పార్కు పక్కనే పెద్ద హాస్పిటల్ గూడా ఉంది. అయితే మీరు దాదాపుగా వాకింగ్ గానీ లేదా వర్కౌట్ గానీ చేయండి. కొంచెం పెద్దవాళ్ళైతే వర్కౌట్ చేయలేరు కదా! వాకింగ్ అయితే కంపల్సరీ చేయండి. మార్నింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి సన్‌రైజ్ వస్తుంది. అదేవిధంగా కొంచెం మనకి పొద్దున కొంచెం ఫ్రెష్‌నెస్ కూడా వస్తుంది. కాకపోతే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు స్కూలుకి పంపించాలి కాబట్టి కొంచెం వీలు కాదు కదా! అట్లాంటి వాళ్ళు సాయంత్రం చేయండి. అంటే పూర్తిగా చేయని దానికంటే సాయంత్రం చేస్తే బెటరే కదా! అలా చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా పార్క్ తీసుకెళ్ళి ఆడిపించి కూడా వాకింగ్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.